ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాస విశేషత గురించి మనం ఇంతవరకు ఎన్నో ఎపిసోడ్స్లో కార్తీక పురాణం గురించి, కార్తీక మాసం యొక్క నియమాల గురించి చెప్తూ వస్తున్నాం. ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి యొక్క విశేషమైనటువంటి యొక్క జ్ఞానంతో మనం కార్తీక మాసం యొక్క విశేషత తెలుసుకుంటూ ఉన్నాం. ఇక కార్తీక మాసంలో ఇంకా కూడా 11వ రోజు నుంచి మొదలు పెడితే మిగతా విశేషమైనటువంటి యొక్క కార్తీక మాసపు యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు, కార్తీక చతుర్దశిని పిశాచ చతుర్దశి అని పిలుస్తారు గురుగారు. ఆ పిశాచ చతుర్దశి అనడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి గురుగారు? నిజమే, చాలా పెద్ద ప్రశ్న వేసావు అబ్బాయి నువ్వు. పిశాచ చతుర్దశి ఏమిటి? పిశితం అశ్నంతి ఇది పిశాచ అన్న శబ్దం వ్యుత్పత్తికారులు చెప్తూ ఉంటారు. వ్యంగ్యంగా వేళాకోళంగా చెప్పాలి అంటే అన్నాన్ని బాగా పిసికి పిసికి తినేవాడు పిశాచపు తిండి తింటున్నాడు అంటారు. అశనము అంటే అన్నం, అన్నాన్ని పిసకకూడదు. ఇది వేళాకోళంగా చెప్పే మాట. కానీ ఈ చతుర్దశి నాడు ఎంత ప్రత్యేకత ఉంది అంటే కార్తీక పురాణం మొత్తంలో ఉండే ప్రత్యేకత ఈరోజు. అసలు సంవత్సరం మొత్తం మీద ఉండే ప్రత్యేకత ఈరోజే గురుగారు. ఎందుకంటే వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి గురుగారు వారణాసి క్షేత్రంలో కాశీ విశ్వనాథుడిని పూజించి స్వామి అనుగ్రహంతో తిరిగి వెళతాడు అని కార్తీక పురాణం ప్రస్తావన చేస్తుంది. అద్భుతం గురుగారు. ఒకవైపున లోకంలో పీఠాధిపతులే జియ్యరులే వైష్ణవం గొప్ప, శివుడేమిటి, ఇంట్లో శివుడిని పూజిస్తున్నారా, మీ ఇల్లు కైలాసం, చిచ్చి కానే కాదు, మీ ఇల్లు శ్మశానం, ఇలా చెబుతున్నటువంటి జీయర్లు పెరిగిపోతున్న నేటి కాలంలో అద్వైత ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా శివకేశవులు ఒక్కరే అని ప్రస్తావన చేసేటటువంటి వృత్తాంతం ఇది. గురుగారు, విష్ణువు రామావతారాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడు ఆంజనేయుడిగా రూపం ధరించి స్వామికి సహకారం అందించాడు. కలిసి రావణ సంహారం చేశారు. గురుగారు, మరొక పక్కన జలంధరుడి సంహారం చెయ్యాలి అంటే శివకేశవుల కలయిక అయితే కానీ ఆ జలంధరుడు అంతం కాలేదు. ఇలాంటి సమైక్యవాదాన్ని బోధించే మాసం కార్తీక మాసం. ఆ పురాణం కార్తీక పురాణం. గురుగారు, పిశాచ చతుర్దశి ఈ రోజున పరమేశ్వరునికి ప్రీతికరంగా అన్నంతో అభిషేకం చెయ్యాలి. అన్నాభిషేకం. అశనము అంటే అన్నం. గురుగారు, పరమేశ్వరుడికి ప్రీతికరంగా అన్నమును సిద్ధం చేసి ఆ అన్నముతో శివలింగమంతా కూడా అద్ది రూపురేఖలను చిత్రించి బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని అందరికీ వితరణ చెయ్యాలి. గురుగారు, శివ సంబంధంగా నిర్వహించేటటువంటి రాత్రులు 5: నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఇందులో పౌర్ణిమకు ముందుగా వచ్చే చతుర్దశికి పక్ష శివరాత్రి అని పేరు. ఇదే పక్ష శివరాత్రి పిశాచ చతుర్దశి అన్న పేరిట లోకంలో జన వ్యవహారంలోనికి ప్రవేశించింది. గురుగారు, కాబట్టి ఈరోజు ఏం చెయ్యాలి? శివకేశవులకు అభేదంగా ప్రాచీన కాలంలో దాదాపు ప్రతి ఊళ్ళో కూడా దేవాలయం ఉన్న చోట శివుడు విష్ణువు పక్కపక్కనే 2 ఆలయాలు ఉండేవి. ఈనాటి కాలంలో చాదస్తం, మత మౌఢ్యం, శివుడే గొప్ప విష్ణువే గొప్ప అని వాదించే వాళ్ళ వాదనలు పెరిగిపోయి లోకంలో మంచి చెప్పేవాళ్ళు లేకుండా పోతున్నారు. గురుగారు, నేను గొప్ప, నా దేవుడు గొప్ప అని అనకూడదు. దైవం అన్న పదం నిజం. ఈ దైవం అన్న పదాన్ని బోధించేదే కార్తీక పురాణం. ఆ అర్థమే పిశాచ చతుర్దశిలో ఉండే అంతరార్థం. ఇది విషయం. గురుగారు, అసలు ఆ యొక్క శబ్దంలో ఇంత అర్థం ఉంది అన్నటువంటి చాలా చక్కగా వివరించారు గురువుగారు. అదేవిధంగా ఈ యొక్క చతుర్దశి నాడు, కార్తీక చతుర్దశి నాడు విశేషంగా చెప్పబడేటువంటి కార్తీక పురాణ కథను కూడా కాస్త వివరించండి గురువుగారు. కార్తీక పురాణం చతుర్దశి సంబంధించిన వృత్తాంతం 14వ అధ్యాయం వృషోత్సర్జనం అనే సంప్రదాయాన్ని మనకు తెలియజేస్తుంది. గురుగారు, ఆవులు పెంచుకుంటారు ఎవరైనా పాలు వస్తాయి అన్న ఆశతో. గురుగారు, ఆవుల వలన సంతానం
గో సంతతి, ఒకనాటి కాలంలో గో సంపద. గురుగారు. కానీ వృషభం, ఆబోతు ఒక్కటే ఉండేది. అచ్చోసిన ఆంబోతు అన్న పదాలను ఇక్కడే వినియోగించేటటువంటి వారు. గురుగారు. వృషోత్సర్జనం అనేటటువంటి సంప్రదాయాన్ని పాటిస్తూ ఈ రోజున వృషభాలను పూజించాలి. శివాలయంలో నందీశ్వరుడు స్వామి సన్నిధానంలో నిరంతరం స్వామినే చూస్తూ మనందరికీ ప్రతీకాత్మకంగా మనందరి మనస్సులను స్వామికి విన్నవిస్తున్నాడు. లేపాక్షిలో ఉండే నందీశ్వరుని జ్ఞాపకం తెచ్చుకోమా. అవును. ఆయన చెవిలో చెబితే ఆయన ఉబ్బులింగడిగా పెరిగిపోతూ ఉన్నాడు కదా. విని 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 మన కోరికలన్నీ విని 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 ఆ నందీశ్వరుడు మంటపం పట్ట రాకుండా పెరిగిపోతున్నాడే. అలాంటి వృషోత్సర్జనం అనే సంప్రదాయంలో ఈ రోజున నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. నందీశ్వరుడిని పూజించాలి, పుష్పమాలికల చేత అలంకరించాలి. ఈరోజు విడవ తగినవి. కంచు పాత్రలో భోజనం చేయకూడదు, సురాపానములు చేయరాదు, అంటే మద్యపాయి కాకూడదు, మాంసాహారములు తినరాదు, మినపపప్పు తినకూడదు, నువ్వులు భుజించకూడదు, కందిపప్పు భుజించకూడదు. ఈ మాసంలో అసలు తినకూడని పదార్థాల జాబితానే ఎక్కువ. ఏ పదార్థాలు జీర్ణం కావో, ఏ పదార్థాలు హింస చేత లభిస్తున్నవో, ఏ పదార్థాలను ఆమిషములు అని చెప్పబడినవో వాటిని తినకూడదు. సూర్యాస్తమయం అయిన తరువాత అసలు తినకూడదు, ఇక నుంచి అమావాస్య వరకైనా అని చెబుతుంది ఈ అధ్యాయం. గురుగారు. ఏ రోజుకు ఆ రోజు పాడ్యమి విధియ తదియ అని చెబుతూ 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 నిన్న చేయలేదా, పోనీ ఈరోజు చేయండి. నిన్న తులసి కళ్యాణం చేయలేదా, ఈరోజు చేయండి. తులసి దానం చేయండి, ఈరోజు ఉపవాసం చేయండి. నిన్న శివారాధన చేయలేదా, ఈరోజు చేయండి. హరహర మహాదేవ శంభో శంకర. ఈశ్వరుడు కైలాస పర్వతం మీద ఉన్నాడు, ఈశ్వరుడు రామేశ్వరంలో ఉన్నాడు. సాక్షాత్తు విష్ణువే కాశీలో ఈశ్వరుని ఈరోజు పూజ చేయడానికి వస్తున్నాడు అని చెప్పడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే మనం కాశీకి వెళ్ళాలి, అక్కడే పూజ చేయాలి అని కాదు సుమా. ఆలయాలకు వెళ్ళి ఆలయంలో ఉండే ఇతర భక్తులను వేధిస్తూ ఇబ్బందులు పెడుతూ భగవంతుడిని నేనే పూజ చేస్తాను అనే యుద్ధం చేయకూడదు. శివాలయాలు సామాన్యంగా నిర్మానుష్యంగా ఉంటాయి. శివాలయాలలో నైవేద్యాలు ఉండవు, అర్చనలు విశేషాలు ఉండవు. అంత నీళ్లు పోయడం, ఇంత పత్రి వేయడం అంతే ఉంటుంది. కనుక పిశాచ చతుర్దశి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కార్తీక పురాణం 14వ అధ్యాయంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే శివకేశవులకు అభేదం పాటించడం, హరిహరాద్వైత ధర్మాన్ని అనుసరించడం. తిక్కన్న తన 15 పర్వాల భారతాన్ని హరిహరనాథుడికి అంకితం ఇచ్చాడు కదా. కనుక ఆ సిద్ధాంతంతో శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. నాయన భరత్ శర్మ, ఈనాటి కాలంలో ఇలా అంటే ఎలా వినిపిస్తుంది అంటే తెలుసునా, శివాయ విష్ణు రూపాయ అంటే రూపాయి రూపాయి అని మాత్రమే వినిపిస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అంటే అదేదో మాంగళ్య చీరలో ఇంకేదో వినిపిస్తుంది, కానీ గౌరీదేవి నామం వినిపించదే. కాని కాలం వచ్చేసింది. శివుడికి విష్ణువుకి అభేదం అని చెప్పే ఈ శ్లోకం అగ్నిపురాణంలోనిది. కాబట్టి శివుడే గొప్ప అనకూడదు, విష్ణువే గొప్ప అని అసలు అనకూడదు. దైవం ఇలా చదవాలి అని బోధించేదే 14వ అధ్యాయం. ఇది విశేషం. చాలా అద్భుతం గురుగారు. అసలు కార్తీక చతుర్దశి నాటికి ఉన్నటువంటి ఒక వృద్ధాంతం, శివకేశవుల యొక్క తారతమ్యం లేకుండా మనం ఆరాధించాలన్నటువంటి యొక్క అంశం చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి